దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మనం 31వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుని ఉన్నాము. మరి గత 3 వారాల నుండి ఈ దానియేలు గ్రంథములో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపి నడిపిస్తూ ఉన్నారు. ఈ దినాన్ని కూడా మీకు ఈ దానియేలు గ్రంథములో నుండి మరికొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి మీ అందరినీ కూడా చదవమని కూడా మరి నేను గత 2 వారాల కిందట చెప్పడం జరిగింది. మరి ఎవరైనా చదివారో లేదో మరి నాకైతే తెలియదు, కానీ చదివితే ఈరోజు మీకు ఎంతగానో ఈ యొక్క వాక్య ధ్యానం ఉపయోగపడుతుందని చదివిన వారికి నేను ఆశపడతా ఉన్నాను. ఈ చదవబడినటువంటి వాక్యములో నుండి నెబుకద్నెజరు అనేటటువంటి రాజుకి ఒక కలను దేవుడు చూపించాడు. ఆ కలను చూపించడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని మనం గమనించగలిగితే నేను చదువుతాను, వినండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28-29 వచనంలో, అయితే మర్మములను బయలుపరుచుగల దేవుడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేశాడు. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింతగలవారై ఉండగా మర్మములను బయలుపరుచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేసు. ఇక్కడ నెబుకద్నెజరు అనేటటువంటి రాజుగారు బబులోను రాజ్యాన్ని ఆయన పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలములో ఆయన కల రావడానికి గల కారణం ఏంటంటే, అంటే దేవుడు కల ద్వారా నెబుకద్నెజరు రాజుతో మాట్లాడడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఈ నెబుకద్నెజరు బబులోని దేశాన్ని పరిపాలించేటప్పుడు ఆయనకి ఒక రోజున ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నా తరువాత ఈ యొక్క రాజ్య పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆలోచన వచ్చింది. అందుకని మనం చదివిన వాక్యంలో 28-29 వచనంలో 28-29 వచనాల్లో మనం చదివినటువంటి వచనాల్లో మనకి కనబడే విషయం ఏంటంటే, దేవునికి స్తోత్రం, ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను, తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి. ఇక్కడ గమనించినట్లయితే ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట అంటే ఇప్పుడు జరిగేటటువంటి కాలం తర్వాత ఏమవుతుందో ఏమి జరుగుతుందో అనుకుని తాము పడక మీద పరుండి. అంటే నా తర్వాత పరిస్థితి ఎలాగుంటుంది అనేటటువంటి ఈ యొక్క ఆలోచనతో రాజు ఏం చేశాడంటే అనుకుని పడక మీద పరుండి మనోచింత గలవాడి అనగా మనోవిచారం గలవాడి ఉండగా, అంటే ఎందుకు దేవుడు తనకి కలను దేవుడు చూపించాడు అనే విషయాన్ని గమనించగలిగితే, ఈ బబులోను రాజు
ఈ నెబుకద్నెజరు నా తర్వాత కాలము, ఈ రాజ్యము పరిస్థితి ఏంటి అనేటటువంటి చింతతో పడుకున్నాడు. అప్పుడు నెబుకద్నెజరు రాజుకి దేవుడు ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఒక కలను పంపించాడు. అయితే ఈ దినాన్ని ఆ కలను గూర్చి మనం సాధ్యమైనంత మట్టికి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఎందుకు దేవుడు నెబుకద్నెజరుకి కలనిచ్చాడు, అయితే కల యొక్క సారాంశం ఏంటి అనే విషయాన్ని నేను ముందుగా మీకు కల యొక్క సారాంశాన్ని తెలియజేస్తాను. అనగా నెబుకద్నెజరుకి దేవుడైన యెహోవా ఒక వర్తమానాన్ని, ఒక సందేశాన్ని అందించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కొంచెం జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను. కొంచెం అర్థం అవ్వడం ఈ వాక్యం కొంచెం కష్టతరంగా ఉంటుంది, అర్థం చేసుకోవడం కొంచెం కష్టతరంగానే ఉంటుంది. అయినా సరే మీరు కొంచెం జాగ్రత్తగా వినగలిగితే ఖచ్చితంగా చాలా వరకు మీ దగ్గరికి ఈ వాక్యం చేరుతుందని నేను ఆశపడుతున్నాను. ఇది దేవుడు అనుగ్రహించినటువంటి సందేశమే. నేనైతే ఇది చెప్పడానికి కొంచెం సంశయించి కొంచెం వెనకాడాను. అయినా సరే దేవుడు ఎందుకో పదే పదే దీని మీదే నా మనసును మళ్ళించి దీనిలో ఉన్న కొన్ని విషయాలు నాకు దేవుడు నేర్పించాడు. అందుకని కొంచెం మీరు అందరూ శ్రద్ధగా వినాలని, కొంచెం సహకరించాలని కోరుతున్నాను. మరి గలిబీలున్నా, మీరు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా, నా మాటలు ముందుకెళ్ళడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటే మీరు సహకరించారని కోరుతాను. కనుక ఈ రాజుగారు మనోవిచారం గలవాడై ఉన్నప్పుడు దేవుడు ఒక కళ చూపించాడు. ఆ కళ చూపించి ఒక సందేశాన్ని, ఒక వర్తమానాన్ని ఆ రాజుగారికి చెప్పాడు. ఏంటి ఆ వర్తమానం అంటే, కళ చెప్పకముందు ఈరోజు పాఠములో ఉన్నటువంటి ఎక్కడి నుంచి అంటే, మీకు ఈ 28వ వచనం నుండి 45వ వచనం వరకు ఉన్నటువంటి ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి సారాంశం అంతటిని మీకు నేను చెప్తున్నాను. ఒకవేళ రాసుకునేవారు ఉంటే మీరు జాగ్రత్తగా రాసుకోండి. అంటే దేవుడు ఇచ్చినటువంటి సందేశం. రాసుకునేవారు ఎవరైనా ఉన్నా రాసుకోండి, చాలా విలువైనటువంటి విషయాలు. కళ యొక్క సారాంశం ఏంటంటే వర్తమానం, అంటే నెబుకద్నెజరుకి దేవుడిచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈ కళలో ఉన్న సారాంశం ఏంటంటే, 1, లోకరాజ్యములన్నీ పతనమవుట అనేటటువంటిది ఒక వర్తమానాన్ని ఈ నెబుకద్నెజరు రాజుకి దేవుడు చెప్పాడు. ఈ కళ యొక్క సారాంశం ఏంటంటే, 1, లోకరాజ్యములన్నీ కూడా పతనమవుటను గురించి దేవుడు రాజుకు చూపించాడు. ఒకవేళ ఎవరన్నా రాసుకుంటారు. 2వది ఏంటంటే, లోకరాజులందరూ కూడా శాశ్వతమైన వారు కారు. 2వది ఏంటంటే, లోకరాజులందరూ శాశ్వతమైన వారు కారు. ఇక 3వది ఏంటంటే, దేవుని రాజ్యమే శాశ్వతమైన రాజ్యం. 3వది ఏంటంటే, దేవుని రాజ్యమే శాశ్వతమైన రాజ్యం. 4వది ఏంటంటే, దేవుడే శాశ్వతమైన రాజు. దేవుడే శాశ్వతమైనటువంటి రాజు. 5వది ఏంటంటే, భక్తిహీనులను దేవుడు లయపరుచుట. భక్తిహీనులను దేవుడు లయపరచుట అంటే ఈ కళలో ఉన్నటువంటి సారాంశం. నెబుకద్నెజరు అనే రాజుకి దేవుడిచ్చినటువంటి సందేశం ఇది. 5 విషయాలు దేవుడు నెబుకద్నెజరుకి చెప్పాడు. 1 మీరు చెప్తే బాగుంటుంది అనుకుంటాను, లోకరాజ్యములన్నీ పతనమవుట. చెప్పండి ఏంటి? లోకరాజ్యములన్నీ పతనమవుట. 2వది, లోకరాజులందరూ శాశ్వతమైన వారు కారు. 3వది ఏంటంటే, దేవుని రాజ్యమే శాశ్వతమైన రాజ్యము.
నాలుగోది ఏంటంటే దేవుడే శాశ్వతమైన రాజు. ఐదోది ఏంటంటే భక్తిహీనులను దేవుడు లయపరుచుట అనగా శిక్షించుట. ఈ కళలో ఉన్నటువంటి సారాంశం ఇది, అంటే దేవుడు ఇచ్చినటువంటి సందేశం. అయితే ఇప్పుడు మీకు కళను నేను చదువుతాను, తర్వాత కళను కూడా నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు ఒకసారి 31వ వచనాన్ని మీరందరూ కూడా నేను చదువుతాను. మీరు బైబిల్ చదవగలిగిన వారందరూ కూడా దీన్ని శ్రద్ధగా గమనించాలని కోరుతున్నాను. ఒకవేళ వినేవారు కూడా ఆసక్తిగా వినాలని కూడా కోరుతా ఉన్నాను. చదువుతున్నాను, చూడండి. 31వ వచనం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిన కదా. చూడండి, రాజుగారికి వచ్చినటువంటి కలలో ఏం కనపడిందంటే బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను. ఒక ప్రతిమ. తర్వాత ప్రతిమ కనబడింది. తర్వాత ప్రతిమ ఎలా ఉందట? ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును, అంటే మహాప్రకాశమైనటువంటిది. తర్వాత రెండోది భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఈ ప్రతిమ ఎలాంటిది అటంటే ఇది మహాప్రకాశ మానమును భయంకరమైన రూపమును గలదే తమరి ఎదుట నిల్చను. ఒక ప్రతిమ కనబడింది, మంచి ప్రకాశవంతంగా ఉంది. దాని రూపం ఎలా ఉందంటే భయంకరముగా ఉంది. ఇప్పుడు దాన్ని ప్రతిమ యొక్క భాగాల్ని దేవుడు తెలియచేశాడు. 32వ వచనంలో ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు. ఆ ప్రతిమ శిరస్సు అలాంటిదట, బంగారం, మేలిమి బంగారమయమైనది. శిరస్సు బంగారంతో ఉందంట. రెండోది ఏంటంటే దాని రొమ్మును భుజములను వెండివియు. దాని రొమ్ములు భుజాలు ఎలాంటి అట? వెండివియు. తర్వాత ఏంటంటే దాని ఉదరమును తొడలను ఎత్తడవియు. ఒకటి మనం గమనించాలి, బంగారము. రెండోదేమో వెండి. మూడోది ఏంటట? ఎత్తడి. తర్వాత దాని కాళ్ళు ఇనుపవియు. దాని కాళ్ళు ఎలాంటివంట? ఇనుపవి. నాలుగోది ఏంటంటే దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునయ్యుండెను. ఇక్కడ ఐదోది వచ్చేసరికి, పాదాల దగ్గరికి వచ్చేసరికి కొంచెమేమో ఇనుము కొంచెమేమో మట్టి కలిపి ఉన్నట్లుగా ఉంది. అంటే దేవుడు నెబుకద్నెజరుకి ఒక ప్రతిమను చూపించాడు. ఈ ప్రతిమ యొక్క భాగాలన్నింటినీ కూడా ఒక్కొక్క విధంగా ఉంది. శిరస్సేమో బంగారంగా ఉంది. తర్వాత ఈ భుజాలు ఇవన్నీనేమో ఎలా ఉన్నాయంటే వెండిమయంగా ఉన్నాయి. తర్వాత ఏమో మూడోది ఏంటంటే దాని ఉదరమును తొడలను ఎత్తడితో ఉన్నాయి. నాలుగోది ఏంటంటే దాని మోకాళ్ళు ఇనుముతో ఉన్నాయి. ఐదోది ఏంటంటే దాని పాదాలు ఎలా ఉన్నాయి అని అంటే ఇనుము ప్లస్ మంటితో కలిపి ఉన్నాయి అన్నటువంటి విధానములో ఈ ప్రతిమను ఈ నెబుకద్నెజరు రాజుకి దేవుడు చూపించాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే పైన బంగారం ఉంది, తర్వాతేమో వెండి ఉంది, తర్వాతేమో ఇత్తడి ఉంది, తర్వాతేమో ఇనుము ఉంది, తర్వాతేమో రెండు మిక్సింగ్ అంటే ఇనుము ప్లస్ మట్టి కలిపి ఉన్నాయి. మనము గమనించవలసిన విషయం ఏంటంటే పైనుండి లెక్కేస్తే కింద వరకు కూడా ఎక్కడ వరకు అంటే సుమారు పాదాల వరకు కూడా జరిగే పరిస్థితి ఏంటంటే ఆ ప్రతిమకు ఏమవుతుందంటే ఒక్కొక్క మెట్టు విలువ అనేటటువంటిది తగ్గిపోయింది. బంగారం విలువైంది. ఏమండి? బంగారం విలువైంది. బంగారంకు ఉన్నంత విలువ వెండికొంటుందా? వెండికి ఉండదు. ఇప్పుడంటే శిరస్సు తర్వాత
ఈ జబ్బలు, ఈ భుజాలు ఏమైపోయినాయి? విలువ తగ్గింది. తర్వాత ఉదరము కాడికి, తొడల కాడికి వచ్చేసరికి ఏమైంది? ఎత్తడైపోయింది. అంటే ఇంకా విలువ తగ్గిపోయింది. వెండుకున్నంత విలువ ఎత్తడికి ఉండదు. ఇక్కడ ఈ 3 తర్వాత 4వది ఏంటంటే, ఇక్కడ మోకాళ్ళు ఏమైనాయి అంటే ఇనుము. వీటికున్నటువంటి విలువ ఇనుముకు ఉండదు. విలువ తగ్గింది. కానీ ఏం పెరిగింది? విలువ తగ్గింది. 4వ దాంట్లో ఏం పెరిగింది అండి? ఏంటి సార్? బలమా? వెయిట్ పెరిగిందా? రైట్, వెయిట్ పెరిగింది. మీరేమంటారమ్మా? రైట్. ఇక్కడ మనం 3 కాడికి వచ్చేసరికి ఒకదాని మీద ఒకటి 3 దగ్గరికి వచ్చేసరికి విలువ పెరిగింది. 4వది కూడా విలువ తగ్గింది. ఇనుము కూడా విలువ తగ్గింది. బంగారు కొన్నంత రేటు విలువ ఇనుము కొనదు, ఇత్తడుకున్నంత రేటు ఇనుము కొనదు. ఏమండి? కానీ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, విలువ తగ్గింది కానీ ఏం పెరిగిందంటే బలం పెరిగింది. ఇనుమంత బలంగా బంగారం ఉంటుందా? ఇనుముకున్న బలం బంగారానికి ఉంటుందా? అమ్మ మీరందరూ వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇనుముకున్న బలం బంగారానికి ఉంటుందా? ఉండదు. వెండుకున్న బలం, ఇనుముకున్న బలం వెండుకుంటుందా? వెండుకున్నది. తర్వాత ఇనుముకున్న బలం ఎత్తడుకుంటుందా? ఉండదు. అంటే అవి విలువైనవే, కానీ దీనితో పోల్చుకుంటే బలం ముందవి ఇనుముకున్న బలం వాటికి ఉండదు. అయితే 4 కాడికి వచ్చేసరికి జరిగిన సంగతి ఏంటంటే, విలువ తగ్గింది కానీ 4వ దానికి వచ్చేసరికి బలము పెరిగింది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక 5వది ఉంది కదా, 2 కూడా మిక్సింగ్. అంటే పాదాలు ఎలా ఉన్నాయంటే ఇనుము ప్లస్ మట్టి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా విలువ తగ్గింది. అయితే ఈ కళ యొక్క భావం ఏంటి అనే విషయాన్ని మనం గమనించగలిగితే, ఈ ప్రతిమ సుమారు 4 భాగాలు లేక 5 భాగాలుగా మనకు కనబడతా ఉంది. అయితే ఈ 4 లేక 5 భాగాలు కూడానట 4 రాజ్యాలకు సూచనగా ఉన్నాయట. 4 రాజ్యములకు సూచనగా ఉన్నాయట. అంటే దేవుడు ఎందుకు ఈ ప్రతిమకు చూపించి ప్రతిమ యొక్క భాగాలు చూపించాడు అని అంటే, ఈ ప్రతిమ ఆ భాగాలు 4 రాజ్యాలకు సూచనగా ఉన్నాయట. ఎన్ని రాజ్యాలకి? 4 రాజ్యాలు. అంటే ఏ రాజ్యాలు అనే విషయాన్ని మనం గమనించగలిగితే, లోక రాజ్యములకు అవి సూచనగా ఉన్నాయి. ఏ రాజ్యాలకి చెప్పండి? లోక రాజ్యములకు అవి సూచనగా ఉన్నాయి అన్న విషయాన్ని దేవుడు వివరిస్తున్నాడు. నెబుకద్నెజరుకి దేవుడు 4 రాజ్యాల గురించి ఆయన వివరిస్తా ఉన్నాడు. లోక రాజ్యములను గురించి ఆయన. ఈ లోకరాజ్యాలకి ఏమవుతుందంట? లోకరాజ్యాలకి ఏమవుతుందట? విలువ తగ్గుతుందా? విలువ తగ్గుతుంది. ఏం పెరుగుతుందంట? ఇనుము దగ్గరికి వచ్చేసరికి కొంచెం బలం పెరుగుతుంది. కనుక దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, ఈ 4 రాజ్యాలకి కూడా విలువ అనేటటువంటిది తగ్గుతుంది. తర్వాత కొంచెం మాత్రమే బలం పెరుగుతుంది. చివరికి వచ్చేసరికి వాటి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అయితే ఈ ప్రతిమ 4 లోకరాజ్యాలకు సూచనగా ఉందని నెబుకద్నెజరు రాజుకి దేవుడు చూపించాడు. ఇప్పుడు ఈ 4 ప్రతిమ యొక్క భాగాలు 4 రాజ్యాలకి సూచనగా ఉన్నది కాబట్టి, ఏ రాజ్యాలకు సూచనగా ఉన్నాయో చెప్తాను. దయతో మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. రాసుకునేవారు ఉంటే రాసుకోవాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే, ఈ ప్రతిమ భాగం ఏంటంటే, మనం చూసాం కదా, ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనది. శిరస్సు ఎలాంటిదట? బంగారము. శిరస్సు ఎలాంటిది? బంగారం. ఈ శిరస్సు దేనికి సాదృశ్యంగా ఉందట? ఇప్పుడు
ఈ బంగారపు శిరస్సు దేనికి సాదృశ్యంగా ఉందటంటే బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. బబులోను యొక్క సామ్రాజ్యాన్ని సూచిస్తా ఉంది. అంటే బబులోను సామ్రాజ్యానికి గుర్తుగా ఉంది. ఇక్కడ మనం గమనించగలిగితే దీనికి బంగారం దేనికి సూచనగా ఉందంటే బబులోను సామ్రాజ్యానికి గుర్తుగా ఉంది. అయితే ఈ బబులోను సామ్రాజ్యానికి రాజు ఎవరు ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించగలిగితే ఇప్పుడు ఇదే దానియేలు గ్రంథములో నేను చదువుతాను వినండి. 2వ అధ్యాయము 36 నుండి 37 వచనాలు చదువుతాను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేదం. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమకు అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నింటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. ఎవరటి బంగారపు శిరస్సు? బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజరు ఆ బంగారపు శిరస్సుకైన సాదృశ్యంగా ఉన్నాడట. దేవుడే ఈ బబులోను రాజుకి ఏం అప్పగించాడట? అన్నింటినీ కూడా దేవుడు అప్పగించాడట. అయ్యా, మిమ్మల్ని రాజుగా ఆయన మీకు అధికారం ఇచ్చాడు, అన్నింటినీ కూడా ఆయన అప్పగించాడు. ఇదిగో బబులోను సామ్రాజ్యం అంతటినీ కూడా మీరు పాలిస్తా ఉన్నారు. ఆ శిరస్సు ఎవరంటే ఆ ప్రతిమకు ఉన్నటువంటి శిరస్సు మీరే అన్నాడు ఆయన. మీరే ఆ శిరస్సు. మనం గమనించగలిగితే రెండవది ఏంటంటే అక్కడ రొమ్మును భుజములు ఉన్నాయి కదా. ఆ 32వ వచనములో రెండవ దానికి అంటే అర్థం ఏంటంటే దాని రొమ్ములను భుజములను వెండివి. ఇక్కడ రెండోది ఏంటంటే వెండి. ఈ వెండి దేనికి సూచనగా ఉంది అనే విషయాన్ని మనం గమనించగలిగితే ఇది మాదీయ పారసిక సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉందట. మాదీయ తర్వాత పారసిక సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నాయట. అంటే ఇక్కడ మనం గమనించాలి, రాజు తర్వాత నెబుకద్నెజరు రాజు తర్వాత వచ్చేటటువంటి రాజ్యము, ఆ రాజు కాలము తర్వాత మరి యొక్క రాజు మారేసరికి ఏమవుతుందంటే రాజ్యం యొక్క విలువ తగ్గుతూ ఉంది. అయితే దాని యొక్క వివరణ అర్థము ఏంటి అనే విషయాన్ని గమనించగలిగితే మనం ఇది ఒకసారి దానియేలు గ్రంథములోనే 2వ అధ్యాయం 39వ వచనంలో దీనికి మనకి ఆ ఆన్సర్ దొరుకుతుంది. 39వ వచనం నేను చదువుతాను చూడండి. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును, అటు తరువాత లోకమంతటా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. చాలండి. ఇక్కడ మనం గమనించగలిగితే రాజుగారికి దేవుడిచ్చే సందేశం ఏంటంటే, రాజా, ఆ ప్రతిమ శిరస్సు మీరే. తర్వాత మీ తర్వాత 2 రాజ్యాలు లేస్తాయి. ఆ రాజ్యాలు ఎలా ఉంటాయట అంటే ఆయన అంటాడు, ఇదిగో తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. ఎవరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం అట? నెబుకద్నెజరు రాజు తరువాత వచ్చే రాజ్యము ఆయన కంటే తక్కువైనటువంటి రాజ్యం అట. గనుక ఎందుకు దేవుడు ఎందుకు ఆయనకి చెప్తున్నాడు వర్తమానం అంటే, ఆయన ఏమనుకున్నాడు, నా తర్వాత ఈ ప్రజల పరిస్థితి ఏంటి, ఈ రాజ్యం పరిస్థితి ఏంటని విచారంగా పడుకున్నాడు. అయ్యా నెబుకద్నెజరు, నువ్వు అంత బాధపడవలసిన పని లేదయ్యా అని జరగబోయేటటువంటి సంగతిని దేవుడు ఈ నెబుకద్నెజరుకి దేవుడు వర్తమానం ఇస్తా ఉన్నాడు. ఎప్పుడన్నా విన్నారు దేవునికి స్తోత్రం చెప్పండి? ఎప్పుడన్నా విన్నారా? ఏమి విన్నారో లేదో నాకైతే తెలియదు, నేనైతే ఎప్పుడు చెప్పలేదు. దేవునికి స్తోత్రం కదా. కనుక రెండవది విషయం ఏంటంటే, ఇది
ఈ వెండి అనేటటువంటి దేనికి సాదృశ్యంగా ఉందంటే మాదియా పార్సిక సామ్రాజ్యాన్ని సూచిస్తా ఉంది. ఇది నెబుకద్నెజరు రాజు కంటే తక్కువైన రాజ్యం ఇది. ఇక మూడోది ఏంటంటే అక్కడ మనం గమనించగలిగితే 32వ వచనం, దాని ఉదరమును తొడలును ఎత్తడివి. మూడోది ఏంటట? ఎత్తడివి. దాని యొక్క ఉదరమును తొడలును ఆ ప్రతిమ ఎలాంటిదట? ఎత్తడివి. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉందట. అంటే గ్రీకులు యొక్క పరిపాలన. ఇక్కడ మనం గమనించినట్లయితే దీన్ని మనకి ఇప్పుడు చదివినటువంటి 39వ వచనములోనే చివరనే నేను చదువుతాను చూడండి. తాము చనిపోయిన తరువాత తమ రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును, అటు తరువాత లోకమంతా ఏలినట్టు మూడవ రాజ్యం ఒకటి లేచును, ఇది ఎత్తడి వంటిదగును. ఇదేంటి? ఏమవుతుందట? ఎత్తడి వంటిదగును. అంటే ఈ రాజ్యము దేన్ని సూచిస్తా ఉందంటే గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తా ఉంది. అంటే సంవత్సరాలు కూడా ఉన్నాయి కానీ అవి చెప్తే కొద్దిగా ఇబ్బంది పడతారని ఆ సంవత్సరాలు మీకు చెప్పడం లేదు నేను. తర్వాత ఇక్కడ మనం గమనించగలిగితే నాలుగోది ఏంటంటే మోకాళ్ళు ఏంటట? ఇనుము అనేటటువంటిది మనకు కనపడుతుంది. ఇక్కడ 33వ వచనం 2:33 ఏంటంటే దాని మోకాళ్ళు ఇనుపవియు. దాని మోకాళ్ళు ఎలాంటి అట? ఇనుపవి. అయితే ఇది నాలుగోది దేనికి సాదృశ్యంగా ఉందటంటే ఇదిగో రోమా సామ్రాజ్యమును సూచిస్తా ఉన్నాయట. అంటే రోమ్ సామ్రాజ్యానికి ఇది గుర్తుగా ఉంది, రోమా సామ్రాజ్యానికి గుర్తుగా ఉంది, రోమా ప్రభుత్వానికి గుర్తుగా ఉంది. మనం గమనించినట్లయితే ఇక్కడ ఇనుము గురించి మనం చదవగలిగితే 40వ వచనం నుండి నేను చదువుతాను, దయతో వినాలని కోరుతాను. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. ఇనుము అనేది ఎన్నో రాజ్యం? 4వ రాజ్యం. 4వ రాజ్యం ఒకటి లేచును, ఇది ఇనుము వలె బలముగా ఉండును. ఇది ఎలా ఉంటుందట? రోమా సామ్రాజ్యం ఇనుము వలె బలముగా ఉంటుందట. తర్వాత ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగొట్టునది గదా. ఇనుము ఏం చేస్తుందట? సమస్తమైన దాన్ని కూడా దంచి విరగొడతారు. ఎందుకంటే ఇనుము బలము కలిగినటువంటిది. తర్వాత మనం గమనించగలిగితే ఇంకా కిందకి ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నింటినీ పగలగొట్టి పొడి చేయను. అంటే ఈ రోమా రాజ్యం ఏం చేస్తుందటంటే ఈ రాజ్యాలన్నిటినీ కూడా అది పతనం చేస్తుందట. తర్వాత 41వ వచనం చదువుతాను. పాదములను వ్రేళ్లను కొంత మట్టునకు కుమ్మరి మంటిదే గాని కొంత మట్టునకు ఇనుపదిగా నున్నట్టు తమరికి కనబడిన గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడిన గనుక ఆ రాజ్యములో అలాగూ నుండును. ఆ రాజ్యము ఇనుప వంటి బలము గలదై ఉండును. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇది ఎలా ఉంటుందటంటే ఇనుము బలము కలిగినటువంటిది. ఈ 4వది ఇనుము దేనికి సూచనగా ఉందంటే రోమా సామ్రాజ్యానికి సూచనగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడికి 4 ప్రతిమలో ఉన్నటువంటి 4 భాగాలకు ఆ విభాగింపబడినప్పుడు 4 భాగాలకు ఉన్నటువంటి అర్థాలు మనం చూసాం. అంటే 4 రాజ్యాలు. ఈ 4 రాజ్యాలు ఏమవుతుందంటే విలువ తగ్గింది, 4వ రాజ్యం బలము కలిగిందిగా ఉంది. ఇక మరొక మాట కిందనుంది, అది చూసిన తర్వాత కూడా మిగిలిన విషయాలు మనం చూద్దాం. 5 తర్వాత ఏంటంటే ఇనుమును మట్టి కలిపి ఉంది కదా, ఆ ఇనుము మట్టి కలిపి ఉన్నది ఏంటట అనే విషయాన్ని మనం గమనించగలిగితే ఇక్కడ మనకి కనబడుతుంది ఏంటంటే 41వ వచనంలో పాదములను వ్రేళ్లను కొంత మట్టునకు కుమ్మరి మట్టిగాను కొంత మట్టునకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను కదా, గనుక ఆ రాజ్యములో భేదములుండెను. అయితే
ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడిన గనుక ఆ రాజ్యములో అలాగు నుండును. ఆ రాజ్యము ఇనుపు వంటి బలము గలదవి ఉండును. పాదముల వ్రేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమయ్యుండుట తమరికి కనబడును. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మంటితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఎందురు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళు ఒకసారి మీ చేయింది చూపండి. ఈ 5వది అర్థమైందా? కొంచెం కన్ఫ్యూషన్గానే కనపడుతుంది ఇది. చూడండి, ఇనుము మంటి ఏమైనాయట? కలిసి ఉన్నాయట. అంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇనుముకిని మట్టికి ఏమవుదట? ఇనుముకి మట్టికి హత్తుకుంటుందా? హత్తుకోదు. ఎందుకంటే ఒకదానికొకటి పొసగదట. అంటే సిమెంట్ ఇనుముకు అంటుకుంటుంది కానీ మట్టి ఇనుముకి అంటుకోదు. అందుకని తర్వాత వచ్చేటటువంటి పరిస్థితి ఏంటంటే, అంటే జాతులు ఏమవుతాయటంటే, ఇదిగో నేను చదువుతాను చూడండి ఒక విషయంలో 43, ఇనుమును బురదయు మిళితమైండు తమది కనబడిన అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మంటితో అత్తకనట్లు వారు ఒకరితో ఒకరు పొసకకయిందరు. ఏమవుతారట? మనుష్య జాతులు అయ్యారట? మిళితమైపోయారు. అంటే రకరకాలైనటువంటి జనాంగముగా కూడారు. అయితే ఒకరికొకరికి ఏమవుతలేదట? పొత్తడం లేదట, అవి అతకడం లేదట. గనుక ఏమవుతుందటంటే కొంత మట్టుకు అది ఎలా ఉంటుందటంటే, ఇదిగో కొంత మట్టుకు అది ఎలా ఉంటుందటంటే 42వ వచనంలో పాదములు వేళ్ళు కొంత మట్టునకు ఇనుపవి గాను కొంత మట్టునకు మట్టివి గాను ఉన్నట్టు ఆ రాజ్యము ఒక విషయములో బలముగా ఉంటారు, తర్వాత ఒక విషయములో నీరసంగా ఉంటారు. ఒక విషయంలో బలంగా ఉంటుంది, ఒక విషయంలో నీరసంగా ఉంటుంది. కొంత మట్టుకు ఎలా ఉంటుందట? అత్తనట్టుగా ఉంటుంది. అనేక జాతులు అన్నాయి, అనేక రకాలైన మనుషులు అన్నారు రాజా. తర్వాత వచ్చే రాజ్యంలో తర్వాత జరిగేటటువంటి రాజుల కాలంలో ఉండే పరిస్థితి ఏంటంటే, రోమా సామ్రాజ్యం అట్ట మిళితమైపోతుందట. అప్పుడు రకరకాలైనటువంటి జాతులు మిళితమైపోతారు. అప్పుడు ఏమవుతుందంటే ఒకరికొకరికి అతకనట్లుగా ఉంటుంది, పొసుకున్నట్లుగా ఉంటుంది. కొంత మట్టుకు నీరసంగా ఉంటుంది, కొంత మట్టుకు బలంగా ఉంటుందయ్యా అని దేవుడు ఈ వర్తమానాన్ని రాజుకు చూపించాడు. ఇంతకీ సారాంశం ఏంటి అనే విషయాన్ని గమనించగలిగితే, ఇవన్నీ కూడా 5 వచ్చినాయి కదా. ఈ 5 కూడా ఏంటంటే, నేను ముందే చెప్పాను, లోక రాజ్యములను పతనమును గూర్చిరి అనే విషయాన్ని చెప్పాను. ఏంటటి కళ యొక్క భావం? లోక రాజ్యములు పతనమవుట. అంటే ప్రతిమను రాజుకి ఎందుకు దేవుడు చూపించాడంటే, ఈ లోక రాజ్యములన్నీ కూడా పతనమైపోతాయి. అంటే విలువ తగ్గిపోతుంది, ఇదిగో దానికి ఉన్నటువంటి బలము తగ్గిపోతుంది, ఒక సమయం వస్తుంది, ఈ రాజ్యములన్నీ కూడా ఏమవుతాయంటే ఇదిగో పతనమైపోతాయి అని దేవుడు చూపించాడు. లోక రాజ్యాలన్నీ పతనమైపోతాయట. తర్వాత రాజ్యాలు పతనమైపోతే ఎవరు పతనమైపోతారు? లోకరాజులందరూ కూడా ఎలాంటి వారు కదట? శాశ్వతమైనటువంటి రాజులు కారు. అందుకని కళ యొక్క సారాంశం ముందుగానే మీకు చెప్పాను. లోకరాజ్యములన్నీ పతనమవుట ఒకటి కళ యొక్క సారాంశము. రెండోది ఏంటంటే, లోకాలను పరిపాలించేటటువంటి రాజులు శాశ్వతమైన రాజులు వారు కాదు. అయితే ఇక్కడ మనం గమనించగలిగినటువంటి విషయం ఏంటంటే, ఈ దానియేలు గ్రంథములోనే 2వ అధ్యాయములోనే మనకి 34వ వచనంలో కనపడుతుంది. అంటే ఎట్లాగ పతనం అవుతుంది అనే విషయాన్ని మనం గమనించగలిగితే 34వ వచనం 2:34, మరియు చేతి సహాయము లేక తీయబడిన యొక్క రాయి ఇనుమును మంటియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టునట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు
ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయేను. ప్రతిమను విరిగగొట్టిన రాయి సర్వభూతలమంత మహాపర్వతమైన. ఇప్పుడు ఈ పర్వతాన్ని, ఈ ప్రతిమని ఏం ఎరగొట్టిందట? ఏం ఎరగొట్టిందట? దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ, ఏం ఎరగొట్టిందట ఈ ప్రతిమను? చేతి సహాయము లేకుండా ఏమైందట? ఇదిగో 34, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి. ఈ రాయి ప్రతిమని ఏం చేసిందంటే, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తనీలుగా విరగొట్టినట్టు తమకు కనబడిన. ఈ కళ్ళలో ఏంటంటే చేతి సహాయం లేకుండా ఆ రాయి వచ్చింది. ఆ రాయి ఏం చేసిందంటే ఈ ప్రతిమను తుత్తనీయులుగా కొట్టింది. ఎలా కొట్టిందంటే, ఇదిగో మొత్తం ఆ ప్రతిమ అంతటిని కూడా ఏం చేసిందంటే 35వ వచనంలో, అంతటి ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా ఏమైపోయిందంట? బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి అంతా కూడా ఏమైందట? ఈ రాయి కొడితేనే మొత్తం కళ్ళములో పెట్టింది దంచినట్టే ఎలాగా అయితే పిండిలాగా అయిపోయిందో అలాగే ప్రతిమంతా పిండి అయిపోయిందట. అందుకనే లోకరాజ్యములన్నీ కూడా ఏమైనాయట? పతనమవుతాయా నెబుకద్నెజరు, నువ్వేం చింతపడకని దేవుడు వర్తమానం చెప్పాడు. నా తర్వాత ఏమవుతుందని నువ్వు విచారించొద్దు, లోకరాజ్యాలన్నీ కూడా ఏమవుతాయి తెలుసా? పతనమైపోతాయి అని దేవుడు ముందుగా చెప్పాడు. ఈ చేతి సహాయము రాయి అనేటటువంటిది ఉంది కదా, ఈ రాయ దేనికి సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని గమనించగలిగితే, అక్కడ ఈ రాయి దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక 2 విషయాలు మీకు చెప్తా. ఈ రాయి దేనికి సాదృశ్యంగా ఉందటంటే, దయతో రోమా సామ్రాజ్యాన్ని జయించిన సంఘంగా, అంటే సంఘాన్ని ఆధ్యాత్మిక రాజ్యంగా చూడడం జరిగిందట. ఈ రాయి దేనికి సాదృశ్యంగా ఉందటంటే ఇది ఒక సంఘానికి సాదృశ్యంగా ఉందట. అందుకనే ఇది మనం 35వ వచనంలో చివరిని మనం చదివితే, ప్రతిమ విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమైన సంఘంగా గుర్తుగా ఉందట. ఇది ఏంటట? సంఘముగా, రోమా సామ్రాజ్యాన్ని జయించిన సంఘంగా, అంటే సంఘాన్ని ఆధ్యాత్మిక రాజ్యంగా చూడడం జరిగింది. సంఘాన్ని ఆధ్యాత్మిక రాజ్యంగా చూడడం జరిగింది. అంటే సర్వభూతలమంతా మహాపర్వతమాయన. ఈ రోజున గమనించండి, దేవుని సంఘము ప్రపంచ దేశాల్లో ప్రతి దేశములో దేవుని సంఘము ఉందే. ఒక దేశములో ఉన్నటువంటిది కాదు క్రీస్తు సంఘము. ప్రపంచ దేశాలన్నిటిలో కూడా దేవుని సంఘం ఉంది. ఇది రాయి దేవునికి సంఘానికి సాదృశ్యంగా ఉందట. రెండోది ఏంటంటే, మెస్సయ్య అయినటువంటి యేసు తిరిగి వచ్చి భౌతికంగా సార్వభౌమతని పరిపాలించే తన రాజ్యాన్ని స్థాపిస్తాడని, దాని కన్నటికి నాశనము కలుగుదని అని చెబుతా ఉందట. ఈ రాజ్యం ఏంటంటే, ఈ రాయి దేనికి రెండోది సూచనగా ఉందటంటే, ఒకటి సంఘానికి, రెండోది మరలా మెస్సయ్య వచ్చి రాజ్యాన్ని మరలా ఆయన పరిపాలిస్తాడో ఆ రాజ్యానికి ఇక నాశనము లేదు అన్నదానికి గుర్తుగా ఈ రాయి ఉందట. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకనే ఒక పాట ఉంటుంది, ఆ పాటలో ఉన్నటువంటి చరణం ఏంటంటే, నేను పాడతాను. ఈ లోకారా
యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి దేవుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. అందరం చప్పట్లు కొడదాం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుటే బహుఘోరం, విడువబడుటే బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళు, వంగని మోకాళ్ళన్నీ యేసయ్యా ఎదుట వంగిపోవును, యేసయ్యా ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. చప్పట్లు కొడదాం. లోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండు. రేపపాటున మారాలే, రేపపాటున మారాలే, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఏడేండ్ల పరిశుద్ధులకు విందు, ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది, ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు, వారి
వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. లోకరాజ్యాలన్నీ కూడా ఏమవుతాయంటే మనం ముందుగానే చెప్పుకున్నాం, పతనం అవుట. ఎలా పతనం అవుతాయటంటే, ఇదిగో చేతి సహాయం లేని రాయి దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవునికి, సంఘానికి సాదృశ్యంగా ఉంది. రెండోది ఏంటంటే, ఇదిగో మెస్సీయ మరలా వస్తాడు, ఆయనే ఇదిగో మరలా వచ్చి అందరినీ పరిపాలించి ఆయన శాశ్వతమైన రాజుగా ఉంటాడని ఈ రాయి మనకి సూచిస్తూ ఉంది. ఇక మూడోది ఏంటంటే మనం గమనించగలిగితే, ఇక్కడ మూడో విషయం ఏంటంటే, అక్కడ భక్తిహీనులకు కలిగేటటువంటి శిక్ష గురించి మనకి కనబడతా ఉంది. అనగా దయతో మనం భక్తిహీనులను దేవుడు ఏం చేస్తాడట, లయపరుస్తాడు అన్న విషయాన్ని. అంటే 35వ వచనాన్ని మనం గమనించగలిగితే, అంతటి ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని చెదరగొట్టుకొని పోయెను. ఏం చేస్తుందట, గాలి దంచిన తర్వాత గాలి చెదరగొట్టు పొట్టు వలవి ఏమవుతాట, ఎగిరిపోతాయి. అనగా ఈ లోకము సంబంధించిన రాజులు రాజ్యాలని ఏలినటువంటి రాజులందరూ కూడా ఏమైపోతారటంటే, ఇదిగో వారు దంచబడతారట, వారు నలగొట్టబడతారట, వారు పొట్టులాగా అయిపోతారట. రాజ్యాల్ని పరిపాలించిన రాజు తరువాత రాజ్యములో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏమవుతారటంటే వారు నలగొట్టబడతారట, వారు పొట్టులాగా అయిపోతారట. ఎందుకు అనే విషయాన్ని గమనించగలిగితే, పొట్టు దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ పొట్టును ఇదిగో దంచబడ్డం, ఇదిగో పొట్టును ఎగిరిపోవడం అనేటటువంటిది ఈ పొట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే, అది దేవుని వాక్కులో మొదటి కీర్తనలో ఒకసారి మనం గమనించగలిగితే, మొదటి కీర్తనలోనికి రండి ఒకసారి. మొదటి కీర్తన 4వ వచనాన్ని చదవండి. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. చాలండి. పొట్టు దేనికి సాదృశ్యమట? దుష్టులకు సాదృశ్యం. వీరేమవుతారటంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె ఎగిరిపోతారు. అంటే రాజ్యాలను పరిపాలించినటువంటి రాజులు పొట్టులాగా ఎగిరిపోతారట. రాజ్యాలలో ఉన్నటువంటి భక్తిహీనులందరూ కూడా ఏమైపోతారటంటే పొట్టులాగా ఎగిరిపోతారట. అనగా భక్తిహీనులకు కలిగేటటువంటి శిక్ష. తర్వాత మనకి మత్తయి సువార్తలో కూడా మనకు కనబడుతుంది. దయతో మత్తయి సువార్త 3వ అధ్యాయములో కూడా ఒక మంచి మాట కనబడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము దయతో మీరు 12వ వచనాన్ని చదవండి. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరనగ్నితో పొట్టుని కాల్చివేయని వారితో చెప్పాడు. పొట్టుని ఏం చేస్తాడట ఆయన? ఆరనగ్నితో. అంటే పొట్టును కాల్చడానికి ఆరనగ్గినే కావాలా? పొట్టును కాల్చడానికి ఆరనగ్గినే కావాలా? అగ్గి పెడితే కాలిపోద్ది కదా. ఆరనగ్నితో పొట్టును కాల్చుతాడట ఆయన. అనగా భక్తిహీనులకు కలిగేటటువంటి శిక్ష. రాజ్యాల్ని పరిపాలించేటటువంటి రాజులు, ఇదిగో నెబుకద్నెజరు, ఇదిగో రాజులందరూ కూడా ఏమవుతారంటే వారు పొట్టులాగా ఎగిరిపోతారు. ఇదిగో వారు భక్తిహీనులందరూ కూడా
ఇదిగో రాజ్యాలలో ఉన్నటువంటి అదిగో అనేకులు ఏమయ్యారంటే వారు భక్తిహీనులుగా ఉన్నారు. వాళ్ళందరికీ కలిగేటటువంటి శిక్ష ఏంటో తెలుసా? పొట్టు ఎలా ఎగిరిపోతుందో వారు ఎగిరిపోతారో వాళ్ళకు వచ్చే శిక్ష అది. గనుక గమనించాలి, పొట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే దుష్టులకు సాదృశ్యంగా ఉంది. తర్వాత ఎవరికి సాదృశ్యంగా ఉందంటే మారు మనసు పొందని వారికి సాదృశ్యంగా ఉంది. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం మొదటి నుండి చదివితే మనకు కనబడుతుంది ఏంటి అనే విషయాన్ని గమనించగలిగితే, ఒకసారి ఆ 6-7 వచనాలు చదువుతాను. తమ పాపములను ఒప్పుకొంచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేర్నుంచబడినది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. చూసారా? మారు మనసు, 1 దుష్టులకు, 2 మారు మనసు పొందని వారికి. మారు మనసు పొంది తగిన ఫలాలు ఫలించిన వారు ఏమవుతారంటే వీళ్ళు పొట్టులాగా అగ్నితో కాల్చబడతారు. అనగా 3వది ఏంటంటే ఆ దర్శనములో, ఆ కళలో నెబుకద్నెజరుకి ఇచ్చిన వర్తమానం ఏంటంటే, నెబుకద్నెజరు రాజులందరూ కూడా, రాజ్యాలను ఏలిన వారు భక్తిహీనులు, వాళ్ళందరూ ఏమవుతారో తెలుసా? పొట్టులాగా కాల్చబడతారు, వాళ్ళు ఎగిరిపోతారు. ఇదిగో భక్తిహీనులందరూ కూడా కాల్చబడతారు, దుష్టులందరూ కూడా ఎగిరిపోతారు. మారు మనసు పొందిన వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే వాళ్ళందరూ కూడా అగ్నిలో వేయబడతారు. అందుకని ఎందుకు ఈ మాట చెప్పాడు తెలుసా? రాజ్యాల్ని పరిపాలించిన రాజులు ఎవరు కూడా ఏం చేయలేదు తెలుసా? మారు మనసు పొందని వారు. వాళ్ళు నెబుకద్నెజరు మారు మనసు పొందలేదు. ఆ రాజ్యాల్ని పరిపాలించేటటువంటి రాజులు ఎవరు కూడా మారు మనసు పొందని వారు. వీళ్ళు మారు మనసు పొందలేదు కాబట్టి ఏమవుతారో తెలుసా? ఇదిగో అగ్నికి వీళ్ళు ఆహుతులు అవుతారు, వీళ్ళు పొట్టులాగా ఎగిరిపోతారు అన్నది. 3వది ఏంటంటే, పొట్టు దేనికి సాదృశ్యం అంటే దుష్టులకు, మారు మనసు పొందిన వారికి. ఇదిగో మారు మనసు పొంది తగిన ఫలములు పండించిన వారు ఏమవుతారంటే అగ్నిలో వేయబడతారు. కనుక నెబుకద్నెజరు ఆ రాజ్యాలను పరిపాలించే రాజులందరూ కూడా ఏం చేశారంటే మారు మనసు పొందలేదు. తర్వాత పరిస్థితి ఏంటంటే ఆ రాజ్యములు ఉన్నవారు అందరూ కూడా చాలా వరకు మారు మనసు పొందనవారు. అందుకనే వాళ్ళు ఏమవుతారంటే పొట్టులాగా ఎగిరిపోతారో. భక్తిహీనులకు కలిగే శిక్ష. 1 మీకు 3 విషయాలు చెప్పాను. 1 ఏంటంటే ప్రతిమ యొక్క కళను యొక్క మీకు భావాన్ని చెప్పాను. ఏంటంటే ఆ ప్రతిమ 4 రాజ్యాలకు అది సూచనగా ఉంది అని చెప్పాను. తర్వాత 2వది ఏం చెప్పానంటే మీకు రాయి గురించి చెప్పాను. రాయి దేనికి సాదృశ్యంగా ఉందంటే 2 విషయాలు. 1 దేవుని సంఘానికి, మెస్సియా మరలా వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తాడు అన్నది. ఇక 3వది ఏం చెప్పానంటే పొట్టు గురించి చెప్పాను మీకు. ఏమండి చెప్పానా? పొట్టు అనగా ఎవరో చెప్పాను. ఆ పొట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నారో చెప్పాను. దుష్టులు, మారు మనసు పొందిన వారు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించరు. అనగా భక్తిహీనులకు కలిగే శిక్ష. అనగా నెబుకద్నెజరు రాజ్యాలను పరిపాలించిన రాజులు మారు మనసు పొందలేదు. వారు ఏం చేశారంటే వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళ ప్రవర్తన వాళ్ళు జీవించారు. గనుక దేవుడు అన్నాడు, ఇదిగో రాజ్యాలను పరిపాలించే రాజులకి ఈ రాజ్యములో ఉన్నటువంటి అనేకులు మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే పొట్టులాగా ఎగిరిపోతారు అన్నది దీని యొక్క వర్తమానం నెబుకద్నెజరు రాజుకి తెలియజేశాడు. అయితే 4వది చివరగా ఏంటంటే ఆయన మరొక మాట చెప్పాడు. దానియేలు గ్రంథములోనే 2వ అధ్యాయములోనే ఈ 4వది చెప్పి నేను ముగిస్తాను. 4వ అధ్యాయము 2వ అధ్యాయం, క్షమించాలి 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందదగిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులుగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగయుగముల వరకు నిలుచును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను మీకు ఈ కళ యొక్క సారాంశం చెప్పాను. 1 లోకరాజ్యములన్నీ
పతనమవుట. లోకరాజులందరూ కూడా శాశ్వతమైన రాజులు కారు. మూడోది ఏం చెప్పానంటే దేవుని రాజ్యమే శాశ్వతమైన రాజ్యము అన్న చెప్పాను. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ఇక్కడ చదవం కాదు, ఇందులో కనపడే విషయం ఏంటంటే ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించి, అంటే ఈ 4 రాజ్యాలు తరువాత వచ్చే రాజ్యం ఎవరి రాజ్యం అంటే దేవుని రాజ్యాన్ని దేవుడు స్థాపిస్తాడు. ఆ రాజ్యం ఎలాంటిది అంటే ఆ 44వ వచనంలోనే చివరిని అంటాడు కదా, అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేయను గాని అది యుగయుగముల వరకు నిలిచింది. ఈ రాజ్యం ఎలా ఉంటుందటంటే యుగాలు కూడా ఉంటుందట. ఈ రాజ్యాలన్నీ ఉండవు, కానీ ఈ రాజ్యం ఎలా ఉంటుందంటే యుగాలు కూడా ఈ రాజ్యం ఉంటుంది. ఈ రాజ్యం ఏం చేస్తుంది? ఆ రాజ్యాన్ని పగలగొడుతుంది, కానీ ఈ రాజ్యము యుగాలు కూడా ఈ రాజ్యం ఉంటుంది. అనగా ఇది ఎవరి రాజ్యం అంటే దేవుని రాజ్యం. అందుకనే దేవుని రాజ్యమే శాశ్వతమైన రాజ్యం. బాబు నెబుకద్నెజరుకి దేవుడు చెప్తున్నాడు, నెబుకద్నెజరు ఈ రాజ్యాల గురించి నువ్వు చింతపడుతున్నావు కదా, ఈ రాజ్యాలు ఏవి ఉండమయ్యా, ఒకే ఒక్క రాజ్యం ఉంటుంది. అది ఏంటో తెలుసా? ఇదిగో దేవుని రాజ్యమే శాశ్వతమైన రాజ్యము, అదే యుగాలు ఉంటుంది అని నెబుకద్నెజరుకి దేవుడు వర్తమానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గనుక మూడోది ఏంటంటే దేవుని రాజ్యమే శాశ్వతమైన రాజ్యం. ఇప్పుడు అక్కడ మరొక మాట చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే ఇదిగో ఏమంటాడంటే దానికన్నటికి నీ నాశనము కలగదు. ఈ రాజ్యానికి ఏముండదట, ఎప్పటికీ కూడా నాశనం ఉందట. ముందున్న రాజ్యాలు ఏమవ్వాయి? నాశనమయ్యాయి. దేవుని రాజ్యానికి నాశనం లేదు. తర్వాత మనం గమనించగలిగితే ఆ కిందన మనకు కనబడుతుంది, అది ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. ఆ రాజ్యం ఎవరికి ఉంటుందట? దాన్ని పొందిన వారికే ఉంటుందట, ఇక ఎవ్వరికి కూడా రాజ్యము ఉండదట. గనుక నేను నా తర్వాత ఏమవుతుందో నువ్వు చింతపడుతున్నావు నెబుకద్నెజరు. ఇదిగో నీ తర్వాత 4 రాజ్యాలు ఎలాగవుతాయి? చివరగా వచ్చే రాజ్యం ఏంటంటే దేవుని రాజ్యమే శాశ్వతమైన రాజ్యం. అది యుగాలు కూడా ఉండేటటువంటిది దేవుని రాజ్యం. తర్వాత మనం గమనించగలిగితే అందులో ఎవరు ప్రవేశిస్తారట? ఎవరు పడితే వాళ్ళు ప్రవేశిస్తారట. నేను చదువుతాను, గమనించండి. 44 వచనంలో ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అమ్మ గమనించారా వచ్చినాన్ని? ఆ రాజ్యం ఎవరికట? దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదట. అంటే దాన్ని ఎవరైతే పొందుకున్నారో వారికి మాత్రమే ఆ రాజ్యం దొరుకుతుందట. కానీ ఎవరు పడితే వాళ్ళు మేము నీ రాజ్యంలోనికి వచ్చేస్తామంటే ఆ రోజున యేసు ప్రభు వారు అనుమతి ఇవ్వడట. దాన్ని ఎవరైతే పొందుకున్నారో వారు మాత్రమే ఆ రాజ్యంలో ఉంటారట. అందుకనే మనం యోహాను సువార్త చదివాం కదా, 3వ అధ్యాయంలో 1-5 వచనాలు చదివాం. నికోదేము అనేటటువంటి ఆయనతో యేసు ప్రభు వారు చెప్తారు. అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే యేసు ఒక మాట చెప్తాడు, ఇదిగో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించరు. దాన్ని పొందిన వారు అనగా ఆ రాజ్యములోనికి మనం ప్రవేశించాలంటే ఎప్పుడు మనం ప్రవేశించగలమో తెలుసా? ఈ భూమి మీద ఉండగానే నీటి మూలముగా ఎవరైతే బాప్తిసం పొందుతారో, ఆత్మ మూలముగా ఎవరైతే రక్షణ పొందుతారో వారు మాత్రమే ఆ శాశ్వతమైనటువంటి రాజ్యములో ప్రవేశించగలరు తప్ప ఎవరు పడితే వారికి ప్రవేశించడానికి అవకాశం లేదు. నెబుకద్నెజరుకి ఎందుకు చెప్పాడో తెలిసి ఈ మాట? నెబుకద్నెజరు, నీవు ఇదిగో ఈ భూమి మీద ఉండగా నీవు మారు మనసు పొందలేదు, రాజులు మారు మనసు పొందలేదు, నీ రాజ్యములను వారు అనేకులు మారు మనసు పొందలేదు. అది మీరందరూ వచ్చి రేపు రాజ్యములోనికి వస్తానంటే కుదరదయ్యా. దాన్ని పొందిన వారికి మాత్రమే ఆ రాజ్యములో వారు ప్రవేశించారు తప్ప ఎవరు పడితే వారు ఆ రాజ్యములోనికి రాలేరు.
ఎవరు ఎలా పొందుకోవాలంటే ఈ భూమి మీద నుండగానే నీటి మూలంగా బాప్తీసం పొందాలి, ఆత్మ మూలంగా బాప్తీసం పొందాలి. వారు మాత్రమే ఆ శాశ్వతమైనటువంటి రాజ్యములోనికి ప్రవేశించగలుగుతారు తప్ప ఎవరు పడితే వారు ప్రవేశించారు. తర్వాత ఏంటంటే దేవుని వాక్కులో ఒక మాట ఉంది, ప్రభువా ప్రభువా అన్నవారు పరలోక రాజ్యములో ప్రవేశించలేరట. నా తండ్రి చిత్త ప్రకారము చేయవారు. ఆ రాజ్యములో ప్రవేశించాలంటే దేవుని చిత్తమును అనుసరించినప్పుడే దేవుని రాజ్యములో మనము ప్రవేశిస్తాం. దేవునికి స్తోత్రం గనుక ఈ కళ యొక్క సారాంశం ఏంటంటే మూడోది, దేవుని రాజ్యమే శాశ్వతమైన రాజ్యం. అందులో ఎవరు ప్రవేశిస్తారో కూడా మనం చెప్పుకున్న నీటి మూలంగా ఆత్మ మూలంగా తండ్రి చిత్తము చేయవారే ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. నాలుగోది ఏంటంటే యేసు ప్రభువే శాశ్వతమైన రాజు. దేవునికి స్తోత్రం కలిగిన యేసు ప్రభువే శాశ్వతమైనటువంటి రాజు. అందుకనే తిమోతికి రాసినటువంటి ఆ పత్రికలో 6వ అధ్యాయములో ఒక మాట ఉంటుంది, ఈ మాట చదువుదాం. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 6:15 నుండి 16 వచనంలో 1 తిమోతికి రాసిన పత్రిక, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధికారి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునే అన్నాడు. ఈయన ఏమైనాడట? రాజులకు రాజును ప్రభువులకు ప్రభునే. అందుకనే యేసు ప్రభు పుట్టకముందు భక్తుడైన యెషయా ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తాడు. ఏంటట? ఏలనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజాల మీద ఏముందట? రాజ్యభారం ఉండను. రాజ్యభారం అంటే ఆయన శాశ్వతమైన రాజ్యము యేసు ప్రభు, ఆయన శాశ్వతమైనటువంటి రాజు. ఆ రాజు ఎలాంటి వాడంటే యుగ యుగములు ఉండేటటువంటి దేవుడు, తరతరములు కూడా ఆయన ఉండేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కల. అది కనుక ఆ రాజు నెబుకద్నెజరుకి దేవుడిచ్చినటువంటిది. నాలుగోది ఏంటంటే, అయ్యా శాశ్వతమైన రాజు నువ్వు కాదు, నిన్ను భూమి మీదనున్న ప్రజలందరినీ పరిపాలించే రాజు ఇదిగో మెస్సీయే నిజమైన రాజు, ఆయనే శాశ్వతమైన రాజయ్యా అని వర్తమానం చెప్పాడు ఆయన. గనుక 5 విషయాలు మనం చెప్పుకున్నాం. కళ యొక్క సారాంశం ఏంటంటే, ఒకటి ఏంటంటే లోకరాజ్యములన్నీ పతనమవుట. 2 లోకరాజులందరూ శాశ్వతమైన వారు కాదు. 3వది ఏంటంటే భక్తిహీనులకు శిక్ష. 4వది ఏంటంటే శాశ్వతమైన రాజ్యము, దేవుని రాజ్యము. శాశ్వతమైన రాజు ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్య. నెబుకద్నెజరు నువ్వు కాదయ్యా రాజు, శాశ్వతమైన రాజు యేసయ్య. నెబుకద్నెజరు ఈ రాజ్యం కాదయ్యా శాశ్వతమైంది, పరలోకమందుందయ్యా రాజ్యము, అక్కడ పరిపాలన బాగుంటుంది, ఆ రాజ్యమే శాశ్వతమైందయ్యా. ఇది ఈ రోజు ఉంటుంది, రేపు పోతాదయ్యా. ఈ రాజ్యం శాశ్వతమైంది కాదు. ఆ రాజ్యములో నీవు కూడా ఉండాలంటే ఈ భూమి మీద ఉండగానే ఏం పొందాలి? మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, దేవుని ఆత్మను పొందాలి. దేవుని చిత్తానుసారంగా నీవు ప్రవర్తిస్తేనే ఆ రాజ్యములో, ఆ యుగ యుగాలు తరతరాలు ఉండే రాజ్యములో ఉంటావు అని దేవుడు నెబుకద్నెజరుకి వర్తమానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన ఏ రోజున మరి దీని ద్వారా మనం ఏమి నేర్చుకోగలము అనే విషయాన్ని గమనించగలిగితే, ఇదిగో ఈ లోకములో ఉన్నవన్నీ కూడా ఏవి శాశ్వతం మనకి కాదు. ఈ లోకములో ఉన్న అధికారులు ఎవరు మనకి శాశ్వతులు కారు. మన ఇదిగో భక్తిహీనంగా ఉంటే మనకేమొస్తుందంటే శిక్ష వస్తుంది. అయితే మనం ఎట్లా ఉండాలంటే దేవుని రాజ్యం కొరకు ఈ భూమి మీద ఉండగానే నీతి మూలంగా బాప్తిసం పొందాలి, ఆత్మ మూలంగా మనం బాప్తిసం పొందాలి. 3వది ఏంటంటే ఆయన చిత్తానికి విధేయులుగా బ్రతకాలి. అప్పుడు ఆయన రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. మనకు శాశ్వతమైన రాజు ఎవరై అంటారంటే యేసయ్యే మనపైన అధిపతిగా ఉండి నిత్యము మనల్ని ఆయన నడిపించి పాలిస్తాడు.
ఆయన నడిపింపులో ఉంటే మనందరం ఎలా ఉంటామంటే, అందుకనే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, నేను గొర్రెలకు మంచి కాపరినే. ఇదిగో అవి వెలుపలికి వెళ్ళినప్పుడు, బయట నుండి లోనకు వచ్చినప్పుడు కూడా ఎలా ఉంటాయంటే ఏ అపాయం వాటికి రాదు అంటాడు. గనుక అలా మనం ఉంటే, ఆయనే రాజుగా ఉండి మన కాపరిగా ఉండి మనలను మన కుటుంబాలను క్షేమంగా ఉంచి, ఇహమందు క్షేమంగా ఉంచి నిత్యత్వములోనికి దేవుడు మనలను నడిపిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు మెండుగా దయచేయనుగాక. ఆమేన్. తలలు వంచుకుని మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరి ఎంతో అద్భుతమైన రీతిలో మరి దినాన్ని మనందరినీ దర్శించాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ప్రతి మనకొచ్చి కొన్ని విషయాలు వివరణాత్మకంగా అనేక విషయాలు మాకు మరుగైన విషయాలు తెలియచేసి నేర్పించే వందనాలు. ఈ మాటలన్నీ ప్రభువా మంచి నేలను పడిన విత్తనంగా మాలో మీరు నాటి 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలింపచేసి నీ రాజ్యం కొరకు మేము సిద్ధపడడానికి, నాయన నీ ఆధిపత్యానికి మేము లోబడి ఈ లోకంలో బ్రతకడానికి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.